మొదలు పెట్టండి. మన స్టూడియోలో ఉన్నారు అనుపమ పరమేశ్వరన్. అనుపమ ఫ్యాన్స్ కి ఇది ఒక అనుపమ అనేది ఒక కొత్త అనుపమ. మాట్లాడతావు నువ్వు. నీ లైఫ్ కు శనిగాళ్ళ వచ్చాడు. తిని అనుపమనా, తిని ఎప్పుడో చూసామే అన్నట్టు అనిపిస్తుంది. లిప్ లాక్ అనేది సినిమాకి అవసరమా లేకపోతే ఫోర్స్రా? అవసరం లేకపోతే నేను ఎందుకు చేస్తానండి? సినిమాలు చూస్తే ఆ అలోగురు ప్రేమ కోసమే కానీ ఉన్నది ఒకటే జిందగీ కానీ ఇంట్లో పాపలాగా ఇంట్లో అమ్మాయిలాగా అందరూ మీకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లిప్ లాక్ ఇవన్నీ అంటున్నారు కానీ సినిమా రన్ చేసేది ఆ క్యారెక్టర్. ఆ లిప్ లాక్ లిప్ లాక్ కాదు, క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ వేరు, లిప్ లాక్ వేరు నా దృష్టిలో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బ్యానర్ లో అటువంటి సినిమాలు రావు. అలాంటి సినిమాలు రావు కదా, అలాంటి షార్ట్లు ఉండవని చెప్పండి. అలా మరి చెప్పండి. దీనిలో ఎందుకు పెట్టారు? తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్, కోరుకున్నట్టున్నది ఊకోయిక సార్. ఒక లిప్ లాక్ పెట్టినంత మాత్రం అనుపమ ఇది చేసేసింది అది చేసేసింది అందరూ అదే అంటున్నారు. అనుపమ ఫ్యాన్స్ కి ఇది ఫీస్ట్. ఏంటో హార్స్ ఇది రైడింగ్ ఆడిలో ఉంది, రైడింగ్ చేయి. నేను అది లిప్ లాక్ అయినా మీరు లిప్ లాక్ కి ఇంత ఎంఫసైజ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? లిప్ లాక్ అయినా హగ్ అయినా ఏమైనా నేను అడుగుతాను ఎందుకని. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది అని. లైక్ ఇట్లాగే లైక్ జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని డౌట్ నాకు ఉండేది. కానీ సరిపోయారు ఇద్దరును. నేను నా ఎస్ నోస్ అన్ని రాసుకున్నా, దానిలో నాకు ఎస్ఏ ఎక్కువ కనిపించింది. దిస్ కిస్సింగ్ సీన్ ఆర్ వాట్ ఎవర్ యూర్ సేయింగ్ ఇన్ ద మూవీ, అది ఫిల్మ్ కి చాలా ఇంపార్టెంట్. అది ఫిల్మ్ కి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటాను. ఈ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. దిల్ రాజు గారు కట్ చేయమన్నారట. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. కట్ కాదు, కొన్ని బెటర్మెంట్ ఆఫ్ సీన్స్ కోసం రీషూట్ చేసాం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కోసం రీషూట్ చేసాం. నువ్వు ఆ చొక్కా వేసుకున్న అమ్మాయిలాగా ఎవడో ఒకరిని లేపుపై పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారని వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సులేట్ దగ్గర కోంగలా నిలబడతావు. ఇది నా